ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులోని రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేశారు అధికారులు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు నేతలు. పేద మధ్యతరగతి ప్రజలకు సన్న బియ్యం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉగాది పండుగ రోజు హుజూర్ నగర్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు నేతలు. 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సాహసం కూడా చేయలేదు. ప్రజల యోగక్షేమాల గురించి కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయింది. మరి రేషన్ కార్డుల విషయానికి వస్తే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఒక రేషన్ కార్డు అనేటువంటిది ఇవ్వలేదు. మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నబియ్యంతో ఆహారం కడుపు నింపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం చేత మరి నిరంతర ప్రక్రియగా కొత్త రేషన్ కార్డులు అనేటువంటిది మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఇటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులందరూ ఉచితంగా బియ్యాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుండగా కోరుతున్నాం.